యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ సమయంలో సువార్తికుడికి, సంఘానికి ఒక అతిశయంతో కూడినటువంటి వాతావరణము కలిగి ఉంటుంది. అది చాలా విలువైంది, చాలా ఉన్నతమైనటువంటిదై ఉందనే విషయాన్ని మనం ఆలోచించబోతూ ఉన్నాం. చూడండి, సేవకుడు, సంఘంలో ఉన్నటువంటి సేవకుడు సంఘాన్ని ఆత్మ సంబంధంగా పెంచేటువంటి క్రమంలో దేవుడు తనకి అప్పచెప్పినటువంటి బాధ్యత చాలా బలమైంది. ఎందుకంటే నాయకుడు సంఘాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిగా పెంచాలి. ఆత్మ సంబంధమైనటువంటి విధానంతో ఆ సంఘాన్ని బలోపేతం చేయగలగాలి. అది చేసినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కలిగి జీవించేట్లుగా సువార్తికుడు లేక నాయకుడు ఆ సంఘాన్ని ప్రోత్సహించగలిగితే, ఆ సంఘాన్ని నడిపించగలిగితే అది దేవునికి మహిమార్థంతో కూడింది ఉన్న విషయాన్ని గమనించాలి. అందుకే ఎఫెసీ పత్రికలో మహిమగల సంఘముగాను అని సంఘాన్ని గురించి మాట్లాడతాడు. అంటే సంఘము ఎలా ఉండాలంటే మహిమగలదై ఉండాలి. అలాంటి మహిమగలైనటువంటి సంఘము సువార్తికుడు ఆ విధంగా పెంచినటువంటి విధానాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఏం జరగబోతుందంటే సువార్తికుడు సంఘానికి అతిశయం కారణంగా ఉంటాడు. సంఘము సువార్తికునికి అతిశయ కారణంగా ఉంటుంది. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విధానం అండి. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంత మటుకు మమ్మల్ని ఒప్పుకొని ఉన్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క దినము ఇటు అపోస్తలులకి, అది అటు కొరింథీ సంఘానికి ఒక ఉన్నతమైనటువంటి, ఒక మహోన్నతమైనటువంటి, సంతోషకరమైనటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు వెల్లడిపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో మేము మీకును అతిశయ కారణమై ఉందము అంటున్నాడు. అంటే ఒకరినొకరు అతిశయ కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాకు, మేము మీకు అతిశయ కారణమైనటువంటి స్థితిని కలిగి ఉంటాము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క దినం అనేది సువార్తికునికి, సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. అంటే పౌలు ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నా చూడండి. అంటే యేసుక్రీస్తు దినమందు ఎంత ఉన్నతంగా దేవుడు వాళ్ళని మహిమలో తీసుకెళ్ళిపోతున్నాడో, ఆ మహిమలో ఒకరినొకరు అతిశయంగా ఎలాగైతే ఉండబోతున్నారో, ఆ అతిశయ కారణంగా ఎలా ఉండబోతున్నాడో ఆ విషయాన్ని పౌలు వెల్లడిపరుస్తున్నాడు. ఈరోజు ఆ విషయాన్ని మనము ఈరోజు మన జీవితాల్లో ప్రవేశింపజేసుకుంటే లేదా ఆలోచిస్తే చూడండి, నాయకుడు సంఘానికి అతిశయ కారణంగా ఉంటాడు. సంఘము నాయకుడికి అతిశయ కారణంగా ఉంటుంది.
దేని బట్టి అంటే యేసుక్రీస్తులో ఎదిగిన విధానాన్ని బట్టి సంఘము, యేసుక్రీస్తులో ఎదిగినట్లుగా సంఘాన్ని పోషించిన విధానం బట్టి నాయకుడికి ఈ ఇద్దరికి కూడా అత్యయ కారణం అనేది ఒకరికొకరు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఉన్నతమైనటువంటి స్థితిని మనము క్రీస్తు యొక్క రాకడ యందు మనం చూడబోతున్నాం. ఈరోజు సువార్త పని అనేది కేవలము ధనం కోసమై ఉందనే విషయాన్ని చాలామంది దాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. యేసుక్రీస్తు యొక్క పని అనేది ఆత్మ సంబంధమైనది, డబ్బుతో కొనేది కాదు. డబ్బుతో కొనేటువంటి విధానంతో కానీ, ఆ డబ్బుతో కూడినటువంటి ఆలోచనతో కానీ నాయకుడు పనిచేస్తే ఆ సంఘం ఎన్నటికీ ఎదగదు, ఆ సంఘం ఎన్నటికీ బలోపేతం కాలేదు. అంటే యేసుక్రీస్తు నందు పని అనేది ఉన్నతంగా ఆలోచించగలగాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో సంఘం పనిచేయగలగాలి. ఈ నాయకుడు సంఘము ఇద్దరు కూడా కలిసి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తేనే సంఘం యొక్క స్థితి అంతే కూడా మహిమతో కూడి ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు డబ్బు అనేది ఎప్పుడైతే సంఘంలో ప్రవేశించిద్దో, డబ్బు అనేటువంటి ఆ విపరీతమైనటువంటి స్థితి ఆ సంఘ సభ్యుల మధ్య ఎప్పుడైతే ఆవరించిద్దో అప్పుడు సంఘము గలిబిలైపోద్ది. ఆత్మ సంబంధ విషయాలను కలిగి ఉండటం పక్కన పెట్టి ఈ డబ్బు చుట్టూ వారి యొక్క మనసులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే నాయకుడు చాలా జాగ్రత్తగా సంఘాన్ని రక్షించవలసిన వాడై ఉన్నాడు. సంఘం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తులో ఎదిగింపజేసేటువంటి క్రమంలో డబ్బు మాయలో పడకుండా, డబ్బు అనేటువంటి ఆ మహమ్మారి కింద వారి యొక్క మనసులను, వాళ్ళ హృదయాలను నలగొట్టుకోకుండా దేవుని యొక్క చిత్తమును బట్టియే వారి జీవితాలు కొనసాగించేట్లుగా తన జీవితం ఉండాలి, తన ప్రవర్తన ఉండాలి. అలాగే తన బోధ కూడా ఎదుటి వాళ్ళు తన జీవితాన్ని బట్టి, తన బోధను బట్టి ఆలోచించి వారి జీవితాన్ని సరి చేసుకునేట్లుగా నాయకుడు పనిచేయగలగాలి. అందువల్ల నాయకుడి యొక్క పాత్ర చాలా బలంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు దినమందు సంఘానికి నాయకుడు అత్యయ కారణంగా ఉంటాడు. కారణం ఏంటంటే నాయకుడు వారిని పెంచిన విధానం బట్టి, నాయకుడు వారిని ఆత్మ సంబంధంగా పురుకొల్పి బలోపేతం చేసిన విధానం బట్టి ఆయన వారికి అత్యయ కారణంగా ఉంటాడు. అలాగే సంఘము నాయకుడికి అత్యయ కారణంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటలను అంగీకరించి సత్యమని గ్రహించి వారు వాటిని అనుసరించి బతికిన విధానం బట్టి, యేసుక్రీస్తులో వాళ్ళు ఎదిగినటువంటి మంచి వాతావరణం బట్టి, వాళ్ళు ఆత్మ సంబంధంగా రక్షింపబడేటువంటి స్థితిని బట్టి ఆ దినమందు ఒకరినొకరు అత్యయ కారణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఉండాలని, అలాంటి పరిస్థితి మధ్య ఉండాలని నాయకుడు ఎదురు చూడాలి, సంఘము ఎదురు చూడాలి. అలాంటి వాతావరణంతో కూడినటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటిది, బలమైంది, అది మహిమతో